సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఎలా అనిపిస్తుంది బబ్లు 35 సంవత్సరాల వెనక్కి చూసుకుంటే బబ్లు అనే ఈ చిన్నోడి జీవితం ఎలా సాగింది? ఎన్ని స్ట్రగ్లింగ్స్, ఎన్ని అచీవ్మెంట్స్, ఎంతమంది స్టార్లతో వర్క్ చేస్తున్నావు? చిత్రం వల్లే ఇంతవరకు వచ్చింది. ఆ అమెరికా అమ్మాయి మావో పారిపోతున్నది మావా. ఇద్దరిలో ఉన్న కామన్ క్వాలిటీ ఏంటంటే చిరంజీవి గారిలో అండ్ రామ్ చరణ్ గారిలో. వేరే ఇక్కడ రెడీ అవ్వలేదు సార్, 2 నిమిషాలు మా బట్టలు వేసుకొని వెళ్ళిపోయాను. ఇంకా $300 గ్రేట్ రా నువ్వు, మా నాన్న దగ్గర తీసుకున్నావు అంటే. ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి? ఒక్కటబ్బా, టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. యాక్చువల్లీ అసలు ఆ చెక్ పోస్ట్ సీనే లేదు, జస్ట్ గుడి బయట ఆయన అటాక్ చేయాల్సింది, ఆయన రాసింది ఆ సీన్. ఏం తమ్మి ఏం చేస్తా, కొబ్బరి తింటున్నా. తమ్మి ఏం చేస్తుంటావే? కొబ్బరి తింటున్నా. దా రక్షాబంధన్ యాక్చువల్లీ మా ఇప్పుడు ఈ ఇయర్ మా సిస్టర్ లేదు. ఆల్మోస్ట్ 1,80,000 ప్లేట్లెట్స్ ఉండాల్సింది, ఓ సడన్గా ఆమెకు 10,000కి వచ్చేసింది లాస్ట్. ఇష్టమైన నాన్న, ఇష్టమైన చెల్లి ఇద్దరిని ఒకేసారి కోల్పోయావు కదా? అంటే నాకు మెయిన్ ఇష్టమైన ముగ్గురు. నిజంగా అంటే చాలామందికి అనిపించింది ఇన్ని మంచి సినిమాలు చేసిన బబ్లు ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీకి దూరం అయిపోయారు, స్క్రీన్ మీద కనిపించట్లేదు. ఏమైపోయారు, ఏం చేస్తున్నారు, అసలు ఉన్నారా లేదా? హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఉన్న ఒక గెస్ట్ ఎవరంటే ఎస్ ఫోన్లే ఒకటన్న పడ్డది, ఎస్ 2 పడ్డాయి. సార్ ఇప్పటికీ అర్థమై ఉంటుంది. చిత్రం సినిమాతో ఆయనకి పేరు వచ్చినప్పటికీ ఆర్యాలో ఒక కప్లో రాళ్ళు వేయించుకున్న తర్వాత బబ్లు అంటే ఎవరికి అందరికీ తెలిసిపోయింది. సో ఆర్యాలో మనందరినీ మెప్పించిన బబ్లు చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ స్క్రీన్ మీద కనిపిస్తున్నారు. దిస్ ఈజ్ ఫస్ట్ ఇంటర్వ్యూ బబ్లుది. అసలు ఇన్నాళ్ళు ఏమైపోయారు, ఏం చేస్తున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, ఆయన మాటలను తెలుసుకుందాం. హాయ్ బబ్లు. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? ముద్దుగా బొద్దుగా. అంతేనా? సో ఫస్ట్ బబ్లు దీంతోనే స్టార్ట్ చేద్దాం. బబ్లు ఎస్ బాస్ బాస్ ఏ బాస్ ట్రై చేస్తాను. చాలా రోజులు అయిపోయింది కదా, గురి తప్పింది. అదే చాలా రోజులు అయిపోయినా ఇప్పుడు వేయలేరు అంటారా? ట్రై చేద్దాం అది, ఎందుకంటే సినిమాలో ఇంకోటి ట్రై చేస్తాం. ఎందుకంటే మాకు షూట్ లో కూడా అసలు అవలేదు షార్ట్స్. మా షార్ట్స్ అయిపోయినాయి, డైలాగ్ పార్ట్ అయిపోయింది. ఓకే, ఈ స్టోన్స్ పడే చాలా ఇబ్బంది అయిపోయింది మాకు. రత్నవేలు గారా? యా, రత్నవేలు గారు. సుకుమార్ గారు కాంప్రమైజ్ అవ్వరు, తెలుసు కదా. ఆయన పెడతాడు, అది వచ్చి పడాలి కంపల్సరీ. దానికే గంటలు గంటలు పోయేదా రాయబడే షార్ట్స్. బన్నీ గారు ఎన్నిసార్లు ట్రై చేశారు? ఇప్పుడు నా పరిస్థితి అక్కడ అయింది. ఓకే, అది ఒక 10 టేకులు ఎక్కువే ఉంటాయి. ఎక్కువే. దూరం నుంచి చేశారా లేకపోతే దగ్గర నుంచి? దూరం నుంచి చేయడం పక్కన పెడితే, మనం నించొని ఉన్నా సరే ఫోకస్ మిస్ అవ్వకుండా వేయాలి కదా. ఈ కొడుతున్నా కొద్దీ రాళ్ళు తగిలి గ్లాస్ పడిపోతుంది. ఓకే, అదొక ప్రాబ్లం. కరెక్ట్ అయ్యే టైంకి గాలి రావడం, ఇది చాలా జరిగినాయి అక్కడ. ఓకే, సో మొత్తం మీద అయితే వేసాంలే క్లోజ్అప్ షాట్లో. అలా ఏబట్టే ఈ సినిమా హిట్ అయిపోయింది. హార్డ్ వర్క్. సో బబ్లు చాలా ఇయర్స్ తర్వాత ఒక ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నావు కాబట్టి ఐ థింక్ 1989 or 90లో ఇండస్ట్రీకి వచ్చావు చైల్డ్ ఆర్టిస్ట్. మోర్ దెన్ 35 years. యా, ఎలా అనిపిస్తుంది బబ్లు 35 సంవత్సరాల వెనక్కి చూసుకుంటే బబ్లు అనే ఈ చిన్నోడి జీవితం ఎలా సాగింది? ఎన్ని స్ట్రగ్లింగ్స్, ఎన్ని అచీవ్మెంట్స్, ఎంతమంది స్టార్లతో వర్క్ చేస్తున్నావు? ఫస్ట్ పిక్చర్ వచ్చేసి భార్గవ్ ఆర్ట్స్, కోడి రామకృష్ణ గారిది ముద్దుల మేనల్లుడు. అందులో నాజర్ కొడుకు క్యారెక్టర్. సో అది నా 5 years ఉన్నప్పుడు ఎంట్రీ సినిమా ఫీల్డ్. దాని తర్వాత చాలా సినిమాలు చేస్తా. అభిసారిక దాసరి గారిది, లేడీ స్పెషల్, రాంబంటు, జై బజరంగబలి, రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు. ఆల్మోస్ట్ చిన్నప్పుడు ఒక 9 movies వరకు చేశాను. దాని తర్వాత మళ్ళీ బ్రేక్, అంటే ఏజ్ ఇంకా అటు ఇటు కానీ వయసు అయింది. తర్వాత నేను 11 years ఉన్నప్పుడు ఉషా కిరణ్ మూవీస్. ఓకే, జంధ్యాల గారు ఆల్రెడీ నేను చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు జంధ్యాల గారిది లేడీ స్పెషల్ చేశాను. సో దానికి దీనికి మళ్ళీ ఈ గ్యాప్లో ఆయన సీరియల్లో ఇంట్రడ్యూస్ చేయడం, పెద్ద నరేష్ గారి అబ్బాయిగా ఈటీవీ సీరియల్. సో దాని నుంచి నాకు బబ్లు అని నేమ్ వచ్చింది. యాక్చువల్లీ నా ఒరిజినల్ నేమ్ సదానంద్. సదా ఆనంద్. సదానంద్. ఓకే.
సో బబ్లు అనేది నాకు పోపులపేటలో గురుగారు జంధ్యాల గారు పెట్టిన నేమ్ అది. సో సీరియల్ నుంచి అది బబ్లు కంటిన్యూ అవుతుంది. దాని తర్వాత ఆయనతో పాటు 3 టెలిఫిలిమ్స్ ఈటీవీ ఎక్కువ చేసింది. దాని తర్వాత మళ్ళీ 3 years గ్యాప్, ఇంకా మళ్ళీ స్టడీ స్కూల్ ఇది. సో 10th ఉన్నప్పుడు చిత్రం. ఆ చిత్రం కూడా ఇంకా బై లక్ అసలు వితౌట్ ఆడిషన్. ఏంటంటే అది ఈటీవీ పోపులపేట ఉషా కిరణ్ మూవీసే, చిత్రం ఉషా కిరణ్ మూవీసే. నాకు ఆడిషన్ లేదు, ఏం లేదు. జస్ట్ తేజ గారు చూడగానే ఆయన నాకు కన్ఫర్మ్ అని చెప్పాడు. నాకు టెన్షన్, 10th class ఎగ్జామ్స్, ఫెబ్లో షూట్ స్టార్ట్, 2 monthsలో ఎగ్జామ్స్. ఇది అవుతుండగా ఇమీడియట్ తేజ గారు డే 1 వితౌట్ ఆడిషన్, అందరికి ఆడిషన్స్ జరిగాయి, అందరికి స్క్రీన్ టెస్ట్. జస్ట్ ఇంకో 4 daysలో షూట్ స్టార్ట్ అంటే నేను కన్ఫర్మ్ అయ్యాను. సెట్కి వెళ్ళేటప్పుడు కూడా ఏం టెన్షన్ లేదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి చేసుకుంటుంటే మా ఫాదర్ ఉండేవారు, చెప్పాను కదా. ఓకే. చిన్నప్పటి నుంచి ఆయనే తీసుకెళ్ళాడు షూట్స్కి. సో అట్లా డే 1 కూడా తన గైడెన్స్ ఎలా చేయాలి పక్క నుంచి చెప్పేవాడు. సో ఫస్ట్ డే షూట్ అయ్యేసరికి తేజ గారు కూడా ఇంకొక కాన్ఫిడెన్స్, ఓకే సరిపోయాడు అన్ని రకాలుగా ఓకే అని చెప్పి ఇంకా కంటిన్యూ. సో అక్కడ నుంచి ఇంకా తెలియంది ఉంది. చిత్రం ఫస్ట్, తర్వాత కాలేజ్, ఖుషి పవన్ కళ్యాణ్ గారిది క్లైమాక్స్ సీన్. చిత్రం చూసిన తర్వాత కళ్యాణ్ బాబు ఆ సీన్, అంటే సినిమాలో సీన్ లేదు, ఆయనే క్రియేట్ చేశాడు ఆ సీన్ క్లైమాక్స్లో. సో అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే చిత్రం వల్లే ఇంతవరకు వచ్చింది కెరియర్. సో ఎప్పటికీ మర్చిపోలేని వ్యక్తి, లైఫ్ లాంగ్ రుణపడి ఉండే వ్యక్తి మా తేజ గారు. థ్యాంక్స్ తేజ గారు. చాలా మందికి ఆయన మార్గదర్శకం, ఎందుకంటే ఎంతోమంది ఆర్టిస్టులు తేజ గారి వల్ల లైఫ్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఇండస్ట్రీలో. ఉదయ్ కిరణ్ కావచ్చు, మీరు కావచ్చు, నితిన్ కావచ్చు, నవదీప్, సదా, ఇక చాలా మంది, కాజల్, కామెడీ సుమన్, చాలా మంది ఉన్నారు. సుమన్ శెట్టి, వేణు. బ్యాక్గ్రౌండ్ ఉందా బబ్లు మీకు? నాకేం లేదు, మా ఫాదరే. మా ఫాదర్ ట్రై చేసి, సినిమా ఇండస్ట్రీలో ఎవరు లేరు. మా ఫాదర్కి ఇష్టం నువ్వు సినిమా హీరో అవ్వాలని. యాక్చువల్లీ తను బాడీ బిల్డర్ 80sలో. డాడీ బాడీ బిల్డర్. ఓకే. బాగా సినిమా కోసం బాడీ మెయింటైన్ చేసి, గ్లామర్ మెయింటైన్ చేసి బాగా ప్రయత్నించాడు, బట్ తనకు అవ్వలేదు. ఇంకా అంటారు కదా, అతని యొక్క ప్రయత్నం నాకు రావడం నాకు జరిగింది. సో మా నాన్న కూడా ఫుల్ అనుకునేవాడు, ఇంకా నేను ప్రయత్నించిన మా అబ్బాయికి వచ్చిందని చెప్పి హ్యాపీగా ఫీల్. దాని తర్వాత నాతో పాటు కొన్ని సినిమాలు చేశాడు, చిత్రంలో చేశాడు, సాంగ్లో. తర్వాత ఇంకా 2-3 సినిమాలు నాతో పాటు మా ఫాదర్ కూడా చేశాడు. డాడీయా? ఓకే. ఎవరికి తెలియదు ఇది? తెలియదు, ఓకే. తక్కువ, ఫ్యామిలీ కొంచెం తెలిసిన వాళ్ళకి తెలుసు. సో చిత్రంలో అందరికి చాలా ఫేవరెట్ సాంగ్ నీ సాంగ్ కూడా. ఒకసారి పాడతావా, లేకపోతే అక్కడ పాడుతుంటే ఇక్కడ డాన్స్ వేస్తావా? పాడదాం. ఒకసారి పాడు. మామోయ్ ఓయ్ పారిపోతున్నది ఎవరేంటి, వెళ్ళిపోతున్నది ఎవరేంటి, ఆ అమెరికా అమ్మాయి మావో పారిపోతున్నది మావా. అంతవరకు వచ్చి నాకు గొంతు బాగుండదు. ఆర్పి గారి సాంగ్ నిజంగా నేను ఆ సినిమాలో అన్ని సాంగ్స్లో ఉంటాం కూడా నాకు తెలియదు. ఓకే. ఆ సాంగ్ మాకు సెట్స్లో తేజ గారు వేసి వినిపించేవారు. నాకు అర్థం కాదు అసలు ఆ సాంగ్ హీరో చేస్తాడు, మన పక్కన కామెడీ అట్లా కట్ చేస్తే సాంగ్ షూట్ అయ్యేటప్పుడు అర్థం కాల, మామూలుగా చేసుకుంటూ పోతున్నాం. స్క్రీన్లో చూసినాక షాక్ నేను. ఓకే. నాకు అంత సాంగ్ పెట్టింది తేజ గారు, నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ సాంగ్. మరి ఆ సాంగ్ వల్ల కూడా నాకు చాలా గుర్తింపు వచ్చింది. చాలామంది ఎక్కడ పోయినా ఇప్పుడు మీరు ఎలా గుర్తు చేశారు, ఆ సాంగ్ గుర్తు చేస్తారు. ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి బబ్లు మీది? మా ఫ్యామిలీ నార్మల్, మా ఫాదర్ రైల్వే ఎంప్లాయీ, మదర్ హౌస్ వైఫ్, నేను మా సిస్టర్ మా బ్రదర్, ముగ్గురం అంతే. ఏం లేదు, మా ఫాదర్ మా వర్క్ మాది ఎవరిది ఉండదు. నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇంకా ఇండస్ట్రీలో అందరు పరిచయాలు ఇవి అని జరిగినాయి మనకి. ఏం చదువుకున్నారు? జీవితం అని చెప్పొద్దు, అదొకటి చెప్దాం అనుకున్నా. యాక్చువల్లీ అదే చెప్దాం అనుకున్నా, సీరియస్గా అదే చెప్దాం అనుకున్నా. నేను +2 డిస్కంటిన్యూ. నా 10thలో కెరియర్ స్టార్ట్ అయింది. నా మ్యాథ్స్ ఎగ్జామ్ లాస్ట్ షూట్ మార్నింగ్ మేకప్ వేసుకొని అదే రకాల భవన్లో షూట్ చేసి ఎగ్జామ్ టైంకి కార్ వేసుకెళ్ళి మళ్ళీ ఎగ్జామ్ రాసి మళ్ళీ వచ్చి షూట్ చేశాను. అది పరిస్థితి. సో దాని తర్వాత ఇంకా లేదు, కరస్పాండెన్స్ +2 ఫినిష్ చేశాను. ఓకే. ఇక్కడ మా వాళ్ళు కొన్ని మీకు సంబంధించిన ఫొటోస్ని డిస్ప్లే చేస్తారు. జస్ట్ యూ కెన్ షేర్ ఫ్యూ మెమరబుల్ ఎక్స్పెరిమెంట్స్ విత్ యువర్ ఫ్యామిలీ ఆర్ సమ్ అదర్ ఆర్టిస్ట్. ఓ తిరుతా, బ్యాంకాక్. ఓ బండ్ల గణేష్ గారా? బాగా తిరిగే వాళ్ళం. షూటింగ్ ప్యాకప్ అవ్వగానే ఇంకా షాపింగ్లని అన్ని, ఆలి అన్న, గణేష్ అన్న. ఆ పక్కన ఇద్దరు ఎవరో చెప్పలేదు, వాళ్ళు తెలియదు.
యాక్చువల్లీ షూట్ గ్యాప్లో వాళ్ళు తెలియకుండా నీ పక్కన కూర్చొని అలా స్మైల్ ఇస్తారా? షూట్ గ్యాప్లో ఏం జరిగిందంటే ఎండ ఉండే మొత్తం, రెస్టారెంట్లో షూట్ జరుగుతుంది. ఓకే. ఫీల్డ్ పక్కన మీరు లేరు, బయట పక్కన అని చెప్తే ఎక్కడ పోతాం అక్కడ పోయి కూర్చున్నాం. వాటర్ బాటిల్ పెట్టుకొని కూర్చున్నాం, వాళ్ళు వచ్చి కూర్చున్నారు మాతో పాటు షాపింగ్ చేసుకుని. గణేష్ అన్న నీకు పరిచయం అంటే నాకెందుకు పరిచయం, మీతో పాటు వచ్చి కూర్చున్నా కదా అని. మరి వెళ్ళిపోదాం అంటే మనం కూర్చుంటే ప్రాబ్లం, కూర్చుందాం మీ అని మాట్లాడాము అంతే. ఓకే. కానీ భలే ఉండేది. 2007 ఆ సినిమా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే దానిలో చిరంజీవి గారు సెలెక్ట్ చేశాను నేను ఆ క్యారెక్టర్కి. అవునా? ఓకే. ఏంటి రీజన్ ఏంటి? ఎస్పెషల్లీ బబ్లుని ఈ క్యారెక్టర్ కానీ చిరంజీవి గారు? ఖుషి ఒకటి, ఆర్య, దాని తర్వాత రామ్ చరణ్ ఫస్ట్ పిక్చర్. సో ఆయన మొత్తం దగ్గరుండి కేర్ తీసుకోవడం, ఆర్టిస్ట్ని ఫైనల్ అంటే మ్యాక్స్. దాని పక్కన చాలామంది పేర్లు చెప్పారు, వాళ్ళ పేర్లు చెప్పాను. నా పేరు రాగా నా ఓకే బాగుంటాడు, భలే ఉంటాడు, పని పక్కన బాగున్నాడు, ఏజ్ సరిపోద్ది, ఇద్దరికి బాగుంటుంది చెప్పి అది రీజన్. సో అది ఒకటి ప్లస్ పాయింట్. ఎలా ఉంటుంది రామ్ చరణ్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? సూపర్. వాళ్ళ ఫాదర్తో వర్క్ చేయలేదు అనుకుంటా? చేయలేదు, బట్ ఆయన బాగా ఇంకా ఎక్కువ మనకి ఎలా అంటే సెట్స్కి వచ్చేవారు. నేనేమన్నా సార్ మీతో అనుకుంటే అప్పటికైనా ఆపేసాడు కొన్ని రోజులు సినిమాలు. 8 years మానేశారు కదా, చేయలేదు. నిన్న నాకు ఒక విష్ మిగిలిపోయింది. కళ్యాణ్ బాబుతో చేశాను, వన్నీతో చేశాను, ఇప్పుడు చరణ్ భయ్యతో కూడా చేస్తున్నాను. మీ దగ్గర మిస్ అయిపోయాను సార్ నేను ఇంకా చూద్దాం అన్నట్టు అయిపోయింది అక్కడ. మళ్ళీ ఇప్పటివరకు రాలేదు, మేబీ వెయిట్ చేస్తాం, వస్తే మటుకు ఖచ్చితంగా. ఇద్దరిలో ఉన్న కామన్ క్వాలిటీ ఏంటి? అంటే చిరంజీవి గారిలో అండ్ రామ్ చరణ్ గారిలో మీరు? ఇద్దరు కంఫర్టబులే, ఇబ్బంది ఏం లేదు. ఆయన అంటే పెద్ద ఆయన, అన్ని ఇయర్స్ నుంచి చూసి అది డిఫరెంట్, ఆయనతో ఒకటి డిఫరెంట్ వే. చరణ్ భయ్య వచ్చేసి అప్పుడే మేము స్టార్ట్, ఇంకా ఏజ్ సేమ్ ఏజ్ ఇద్దరం ఆల్మోస్ట్. ఇంకా 1 year పెద్ద ఆయనే. కొంచెం ప్యాకప్ తర్వాత పదరా బయటికి వెళ్దాం, తిరిగే వాళ్ళము, షాపింగ్ అని, జిమ్ ఆయన వర్కౌట్ చేస్తుంటే. అంటే ఇప్పుడు ఆర్యాలో బండి పక్కన ఎలా ఉంటాను, నా పని అంతే. ఆయన వర్కౌట్ చేస్తుంటే పక్కన కూర్చొని టైం పాస్ చేసుకున్నాను, స్విమ్మింగ్ చేస్తుంటే పక్కన కూర్చున్నాను, ఇలా ఉండేది. సో ఫ్రెండ్లీ ఉంటాడు చాలా. ఇప్పుడు ఆ ర్యాప్ ఉందా బబ్లు ఇప్పుడు? అంటే బన్నీతో కానీ చరణ్తో కానీ కలిస్తే మటుకు ఖచ్చితంగా సేమ్. కలిసినప్పుడు ఎక్కడ కలిసినా కూడా కంపల్సరీ ఉంటుంది. యాక్చువల్లీ కేకే సందిల్ గారి రిసెప్షన్లో నేనే సౌండ్ సిస్టమ్ నాది ప్లే. ఆ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు, గుర్తుపట్లు అందరూ దాక్కొని కూర్చున్నారు. ఇంకా జనాలు మొత్తం వస్తున్నారు. అప్పటికి ఇది సైలెంట్గా వెనకాల నుంచి వెళ్ళాం, దాక్కొని మెల్లిగా వెనకాలకి వెళ్ళి చేయబెట్టి ఆటోగ్రాఫ్ అని చూసి ఒక ఏరా ఎక్కడికి వెళ్ళిపోయారు 2 రోజులు పట్టుకో. అంటే ఆ ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు షూట్లో ఎలా ఉన్నామో మళ్ళీ ఒక 2 years తర్వాత కలిసినా కూడా అదే సేమ్ రెస్పాన్స్ అయింది. చరణ్ సూపర్. ఇంకోటి ఏంటంటే మాది ఒక సీన్ ఉంది చిరుతలో, ఇంటర్వెల్ సీన్. అదొక ఐలాండ్లో హీరోని కొట్టి పడేసి వెళ్ళిపోయిన తర్వాత బోట్లో వచ్చి తీసుకెళ్తా కదా, బోట్లో వచ్చి తీసుకెళ్తా. ఎండ అసలు ఐలాండ్లో కూర్చోడానికి ప్లేస్ లేదు, చెట్లు లేవు, థర్మకోల్ షీట్స్ పెట్టుకొని కూర్చున్నాం, అంబ్రెల్లా. ఇది నాది షార్ట్ అయిపోయింది. రామ్ చరణ్ గారు కూడా ఆయన అంబ్రెల్లా, ఒక అంబ్రెల్లా, అసలు క్రూ ఎక్కువ లేరు అక్కడికి. ఐలాండ్కి వెళ్ళాలి హెలికాప్టర్లో లేదా బోట్. అప్పుడే ఇంకా నాది అయిపోయింది వర్క్, మార్నింగే అయిపోయింది. ఎడుగు కూర్చో అర్థం కావట్లేదు, స్వెట్టింగ్. అన్న ఏందన్నా పిచ్చి ఎక్కుతుంది, ఆగరా కాసేపు పంపిస్తా అన్నాడు. నువ్వు ఎలా పంపిస్తావు అన్న, అందరం ఒకసారి నేను పంపిస్తా ఆగను. కట్ చేస్తే ఒక బోట్ వస్తుంది, చిరంజీవి గారు. ఆయన ఆస్ట్రేలియా జిందాబాద్ సాంగ్ చేసుకొని వస్తున్నాడు, శంకర్దాస్ జిందాబాద్. రిటర్న్లో ఇక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత బ్రేక్లో లంచ్ అయిపోయింది, ఆయనతోనే కూర్చున్నాం. ఇంకా నేను ఎటు అర్థం కావట్లేదు, బబ్లు వెళ్ళు రూమ్కి వెళ్ళిపో, డాడీతో వెళ్ళిపో అని చెప్పి బండికి అది ఎక్కిచ్చేశాడు. ఇంకా నా ఒక్కడి కోసం ఆ బోట్ తీసుకొని పెట్టేది ఇది లేదు. అయితే అక్కడ నుంచి మేము 1.5 hours చిరంజీవి గారితో ఆ బోట్లో ట్రావెల్ మా ఇద్దరిది. ఆయన ఎలా అంటే ఇప్పుడు మన ఆ ఏజ్ తగ్గట్టు మారిపోతాడు. నేను ఇప్పుడు ఆ ఏజ్లో ఉన్నాను. ఏం షేర్ చేసుకున్నారు ఎక్కువ మీరు ఆయనతో? ఫస్ట్ సార్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, అసలు మీ పక్కనే నేను ఇట్లా వచ్చి కూర్చుంటాను అనుకోలేదు. ఒకటే బోట్లో ఇద్దరం వెళ్ళడము అసలు షాకింగ్ ఉందంటే. ఇక నా గురించి అడిగాడు, మీ ఫాదర్ ఏంటి, సో మీరేంటి, ఇది మొత్తం చెప్పుకుంటూ గైడెన్స్ ఇచ్చాడు. ఇదే ఏజ్, సరిగ్గా ఉండాలి, ఫోకస్ చేయాలి వర్క్ మీద, హార్డ్ వర్క్ చేస్తేనే మనం సక్సెస్ అవుతాం. ఓకే, ఇట్లా మోటివేషనల్ అన్నీ చెప్పేవాడు, ఎలా ఉండాలి. మిమ్మల్ని చూసి డాన్స్ బాగా ఇష్టం సార్, మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి డాన్సులు చేసామని. నేను మీకన్నా మీకు ఒక ఆప్షన్ వచ్చింది, ఇప్పుడు మ్యూజిక్ క్యాసెట్స్ అవన్నీ వచ్చినాయి. అప్పుడు అది లేకుండా నాకు 2 batteries పెట్టుకొని చిన్న ఆయన ఎక్స్పీరియన్స్ చాలా షేర్ చేస్తాడు నాకు. డాన్స్ కానీ, ఫిట్నెస్ కానీ, యాక్టింగ్లో కానీ ఎలా ఉండాలి అందరితో, ఇవన్నీ ఆ 45 minutes
మాకు జర్నీలో మొత్తం నా లైఫ్ ఇలా ఒక సెకండ్ టర్న్ అయిపోయింది. అంటే ఎప్పుడూ థియేటర్లో చూసి చిన్నప్పటి నుంచి థియేటర్లో చూసి ఆయన డ్యాన్సులు అలా ఫైట్ ఇమిటేట్ చేయడం ఇవి చేసేవాళ్ళం. అలాంటి మనిషి మన ముందు ఒక 45 minutes మనతో పాటు జర్నీ. ఎందుకంటే నాకు ఇలా ఫస్ట్ టైం చెప్పడానికి ఇది ఒక ఆప్షన్ ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్. ఫస్ట్ థింగ్ మీకు అండ్ సుమన్ టీవీకి థ్యాంక్స్. మీ ద్వారా నేను కూడా చెప్దాం అనుకున్నాను, చిరంజీవి గారు మాకు ఎప్పుడు వస్తుంది అవకాశం 1.5 hour మీతో జర్నీ చేసేది. వెయిటింగ్. టైం తెలియదు తెలుసు ఆయనతో కూర్చుంటే, ఆయన మాట్లాడుతుంటే అలా ఉండిపోతాం అంతే. ఆయన చెప్తుంటాడు అంటే నేను హీరో, నేను మెగాస్టార్ అన్న ఫీలింగ్ కాదు. ఓకే, ఇప్పుడు నా ఏజ్ గ్రూప్కి వచ్చేసి వాళ్ళ అబ్బాయితో సమానంగా, అంటే మా కొడుకు ఏజ్, ఆయన కూడా ఒక మోటివేషన్, ఒక ఫ్రెండ్లీగా మారిపోతాడు కంప్లీట్. అది చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అదే అడిగాను తర్వాత. సార్ మళ్ళీ ఇంకోటి వెళ్ళిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళాం. పక్క రూమ్ చరణ్ భయ్య అది పక్కనే. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఆయన ఫ్లైట్కి టైం 3 hours టైం ఉంది, షాపింగ్కి వెళ్దాం పదా అన్నాడు. సరే సార్ వస్తుందని చెప్పి నేను వెంబడి నా రూమ్లోకి వచ్చేసి మా ఫాదర్కి ఫోన్ చేసి చెప్పి ఇట్లా మెగాస్టార్తో 1.5 hour జర్నీ 45 minutes బండిలో దాంట్లోనే ఉన్నాము. ఇంత చెప్తూ ఉన్నా ఇంకా రెడీ అవ్వాలి, నేను స్నానం చేసుకొని వస్తా అని చెప్పాను. నేను ఇది మర్చిపోయాను, మా నాన్నతో చెప్పుకుంటూ కూర్చున్నా ఫోన్లో. కట్ చేస్తే డోర్ నాకింది, ఎవరబ్బా చూసి నేను స్నానం చేసుకుని వచ్చేసాడు. ఏరా ఇంకా రెడీ అవ్వలేదు సార్, 2 నిమిషాలు మా బట్టలు వేసుకొని వెళ్ళిపోయాను. ఇంకా వెళ్ళిపోయి ఇంకొంచెం చిన్న షాపింగ్ చేసుకొని ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళి ఎయిర్పోర్ట్ దగ్గర డ్రాప్ చేసి ఇంకా నేను రిటర్న్ వస్తుంటే రికార్డ్స్లో డబ్బులు ఉన్నాయని. ఉన్నాయి సార్ అన్న, యూజ్ $100 $300 చేతిలో పెట్టి నెక్స్ట్ డే చెప్పా, భయ్యా నిన్న సార్ని ఇట్లా షాపింగ్ అన్నీ తీసుకెళ్ళి వచ్చా భయ్యా, డబ్బులు ఇచ్చాడు భయ్యా. నిజం చెప్పరా అన్నాడు. నిజం అన్నా, చూపిస్తున్నాను చూపించా. గ్రేట్ రా నువ్వు, మా నాన్న దగ్గర తీసుకున్నావు అంటే. అయితే నేను గ్రేట్, నాకు ఇచ్చారు ఆయన నా బర్త్డేకి. అది చాలా తక్కువ మందికి, చాలా తక్కువ మందికి ఆయనకు బాగా ఇదనిపిస్తేనే గ్రేట్. అందుకే ఆయన ఇప్పటికీ, అప్పటి నుంచి ఇప్పటికీ మకుటం లేని మహారాజు, ఇండస్ట్రీకి ద వన్ అండ్ ఓన్లీ బాప్ అంటే మెగాస్టార్ గారి పేరే చెప్తారు అందరూ కూడా. అంటే ఆయన స్టార్ అనే హోదా మర్చిపోతారు, అసలు అందరినీ కలుపుకుపోతారు. నావాడు షాపింగ్కి వెళ్ళినప్పుడు నేను జగన్ గారు టాటో వేసుకున్నాను సేమ్. ఏరా నీకు ఇది ఫ్రెష్గా అంటే 2 days అవుతుంది, కొంచెం ఇది ఉంటుంది కదా, పెయిన్ అనిపించదారా అంటే ఇష్టంతో వేసుకున్నా సార్. ఇష్టం అని కొన్నాడు. అవును సార్. చూస్తాం స్ట్రీట్ మీద చూపించాడు, మళ్ళీ వేసుకుంటావా అంటే వేసుకుంటా సార్. సరే ఎక్కడ వేసుకుంటాను, మీ ఇష్టం సార్, మీరు ఎక్కడంటే అక్కడ అన్న. సరే వేసుకో అన్నాడు. సరే అని చెప్పి డిజైన్ చేస్తూ సార్ మీరే చూడండి డిజైన్ అన్న, ఇది బాగుంది కదరా అన్నాడు. ఓకే సార్ వేసేసుకుంటా. ఎక్కడ వేసుకుంటే నెక్ మీద వేసుకుంటా సార్, లైఫ్ లాంగ్ గుర్తుంటుంది మీ ఒక మెమరీ అని. సరే ఆడంటాడు, ఇది అమ్మాయి నడుము మీద వేసేది, నెక్ మీద వేయకూడదు అంటాడు వాడు, టాటో వేసేవాడు. ఏం పర్లేదు, ఆయన సెలెక్ట్ చేశాడు కదా, నువ్వు వేసే ఫస్ట్ ఇక్కడ అన్న. ఏం వేసుకున్నావు ఇప్పుడు అది అయిందే లెటర్, అదే డిజైన్ ఒకటి, డిజైన్ ఒకటి ఇక్కడ వరకు ఉంటుంది. ఓకే. సో అది అయిపోయిన తర్వాత నేను పేమెంట్ ఆగి నేను ఇస్తాను అని చెప్పి ఆయనే పేమెంట్ ఇచ్చాడు. ఓకే. ఆయనే పేమెంట్ ఇచ్చేసిన తర్వాత ఎట్లా భరించారో ఇంతసేపు అంటే ఏం లేదు సార్, మిమ్మల్ని చూస్తుంటే ఏం తెలియలేదు నాకు. ఓ సూపర్. అది నిజంగా మామూలుగా మెమరబుల్ మూమెంట్ కాదు నీకు లైఫ్లో ఇది. చాలా అసలు. గ్రేట్. అంటే దానికి ముందు కూడా కలిసాము, ఆర్యా ఫంక్షన్లో కలిసాము, మళ్ళీ ఆర్యా షూట్లో సెట్లో కలిసాము. ఇంత టైం దొరకలేదు, జస్ట్ కలిసేసి వెళ్ళిపోవడం, విష్ చేసి అంతే. కానీ బ్యాంకాక్లో ఇప్పుడు మీరు చూపించిన ఇది ఉంది కదా, అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ ఇవన్నీ నాకు ఒక పర్సనల్ ఎవరు లేరు చెప్పడానికి కూడా. అది గ్రేట్. నెక్స్ట్ పిక్చర్, వావ్. ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి, జన సైనికుడు? ఇది మనం చెప్పేంత ఇదా? అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు చూస్తున్న పవన్ కళ్యాణ్ గారికి మధ్య డిఫరెన్స్ అంటే ఏమని చెప్తా బాబు? ఒకటేలా ఉంటాడు, ఏమీ డిఫరెన్స్ ఉండదు. చాలా నేను 10th class అప్పుడు, ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అబ్బా. ఇది ఎలా ఉంటుందంటే, చిత్రం తర్వాత ఇమ్మీడియట్గా ఒక 6-7 సినిమాలు బిజీ, కంప్లీట్ బిజీ. కాలేజ్ అని చెప్పి శివాజీ అనేది షూటింగ్ జరుగుతుంది. అప్పుడు ఆ మొబైల్ లేదు స్టార్టింగ్ ఆ టైంలో. సూర్య మూవీస్ నుంచి కాల్ వచ్చింది, ఇది ఆ కంపెనీకి ఏదైతే సినిమా చేస్తున్నానో ఆ ప్రొడ్యూసర్కి కాల్ వచ్చింది. ఇట్లా బాబు అర్జెంటుగా అబ్బాయిని చూడాలంటున్నాడు, రమ్మంటున్నాడు. ఆయన షూట్ ఆపేసి వెహికల్ ఇచ్చేసి వెళ్ళంటే నెక్లెస్ రోడ్లో షూట్. గుడుంబ సత్తి సీన్ ఉంటుంది కదా, 2 నిమిషాలు టైం ఇస్తే మాట్లాడతాను. ఆ సీన్ జరుగుతుంది, దిగా వెళ్ళేసరికి కూర్చొని ఉన్నాడు. వెళ్తుంటే సెక్యూరిటీ గార్డ్ పట్టేసుకున్నాడు. సరే పోనీ ఇట్లా దగ్గరికి వెళ్తున్నా విష్ చేద్దామని, చేయబట్టేసుకో ఇట్లా అంటుంటే వాడిని పిలిచి పంపి దగ్గర వెళ్ళగానే తను లేచి నించున్నాడు. నేను షాక్, లేచి నించున్నాడు. ఫస్ట్ సెకండ్ ఇచ్చాను, షివరింగ్ అవుతుంది. దానికి ముందు 2 months బిఫోర్ బద్రి, అది ఎలా ఉంటుంది క్రేజ్ థియేటర్లో గోల గోల చేసింది. మనం
సెకండ్ ఇచ్చేసరికి కూర్చోండి అని చెప్పి కూర్చున్నాడు. అర్థం కావట్లేదు నాకు అసలు ఇది ఏంది అంటే. ఇదంతా చిరంజీవి గారిని కలవక ముందుకు ఫస్ట్ కళ్యాణ్ బాబుని కలిసింది. అప్పటిదాకా చిరంజీవి గారిని కలవలే. అంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఫ్యామిలీలో. సరే వణికిపోతున్నది, టెన్షన్ అయిపోతుంది, సెట్టింగ్ వస్తుంది. ఏం పర్లేదు రాత్రి మీ చూశాను, బాగుంది, చాలా బాగా చేశారు, థ్యాంక్ యూ సార్. ఏం చేస్తుంటారు అని, 10th క్లాస్ సార్ అని. ఓకే, యాక్చువల్లీ సినిమాలో సీన్ లేదు, నైట్ ఆలోచించాను, ఒక సీన్లో మిమ్మల్ని వాడదాం అనుకుంటున్నా, మీకు ఓకేనా అని. నాకు ఓకే అండి, ఆయన అడగడం ఏంటి, నాకేం అర్థం కావట్లేదు. అటు ఇటు చూస్తున్నా దిక్కులు. ఆయన సూర్య గారు వచ్చారు అప్పుడే. ఓకే, వాళ్ళు తమిళ్లో ఏదో మాట్లాడుకున్నారు, తమిళ్ రాదు మనకి. సరే ఓకే అన్నాక ఇంకోకే మనం రేపు షూట్ చేద్దామని చెప్పి పంపించారు. రత్నం గారు వచ్చి చెప్పారు, సినిమాలో సీన్ లేదు తమిళ్ వర్షన్లో, విజయ్ జ్యోతిక. రాత్రి చూసిన దగ్గర నుంచి ఆ పిల్లని వాడాలి మనం, ఎక్కడైనా వాడదాం, మిగిలింది క్లైమాక్స్. ఆ క్లైమాక్స్లో ఎట్లా అంటే సూర్య అంటాడు, ఇరికిచ్చే ఛాన్స్ లేదు కదా అని డైరెక్టర్. సూర్య ఎక్కడ పెడతాం చెప్పు, ఇక్కడ రౌడీలోకి పనికిరాడు, అటు కాలేజీలో స్టూడెంట్గా పనికిరాడు, చిన్నగా ఉన్నాడు కదా, ఎట్లా పనికి వస్తాడు మనకు, నేను రాస్తా కదా అని చెప్పాడు. పొద్దున్న లొకేషన్కి వచ్చేయమని చెప్పారు. నెక్స్ట్ డే షూట్. లొకేషన్కి వెళ్ళినాక హాఫ్ డే అవుతుంది, ఇంకా షూట్ స్టార్ట్ అవ్వట్లేదు. ఏంట్రా బాబు అని చూస్తే రాస్తున్నాడు సీన్. నన్ను చూస్తున్నాడు, పవన్ కళ్యాణ్ గారే ఆయన రాసింది ఆ సీన్ రాసిన తర్వాత మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నన్ను పిలిచేసి, తెలంగాణ యాసలో ఆయనకు ఇష్టం బాగా, ఇది నేను ఇలా రాశాను బాబు, నువ్వు ఇది నీ స్టైల్లో ఎలా చెప్తావు చెప్పు అని చెప్పేసరికి ఆయన పగలబడి నవ్వుకున్నాడు. ఒకసారి ఒక 2 lines అదే వచ్చేసి, ఏం తమ్మి ఏం చేస్తుంటావు, యాక్చువల్లీ ఏం తమ్ముడు ఏం చేస్తుంటాను, ఏం తమ్మి ఏం చేస్తావు, కొబ్బరి తింటున్నా, వస్తా అంతే. ఎక్కువ లేదు, చిన్నగా ఆయన అంటే అప్పటికప్పుడు క్రియేట్ చేసిన సీన్. అయిపోయిన తర్వాత అక్కడ పోయిన తర్వాత సీన్ వచ్చే చోటా మోటో గెట్టుకోవాలి అన్నాక పర్మిషన్ నేనే జా అని పోల్ తాకినాయి అన్నో ఇల్లు చేస్తున్నారే. అక్కడ నుంచి ఆయన ఎంట్రీ ఉంటుంది. అది యాక్చువల్లీ అసలు ఆ చెక్ పోస్ట్ సీనే లేదు, జస్ట్ గుడి బయట ఆయన అటాక్ చేయాల్సింది. ఓకే, ఈ సీన్ వల్ల ఆ చెక్ పోస్ట్ చేసేసి ఆ ఫైటర్స్ని పెట్టేసి మొత్తం అంతా, అంటే ఆ జుట్లు కత్తిరించడము, ఈ గన్ చంపకుండా ఒక మెసేజ్ ఇస్తాడు కదా, చంపాలంటే నిమిషం పట్టదు, తిరిగి ఇవ్వలేం. సో అది మెయిన్ అక్కడ కంటెంట్. దాంట్లో నన్ను యాడ్ చేసుకొని ఈ సీన్ క్రియేట్ చేయడం. దాంట్లో ప్రాపర్టీస్, మళ్ళీ మన ప్రాపర్టీ పెడదామని చూస్తే వెతుకుతున్నాడు ఏం ప్రాపర్టీ, సెట్ ప్రాపర్టీస్ అన్నీ ఏదో వస్తున్నారు. అట్లా వద్దు, న్యాచురల్ గుడి కదా సార్, కొబ్బరి చీప బాగుంటుంది సార్ అని. వెరీ గుడ్ తెప్పించు కొట్టి మొత్తం ఆ సీన్ అయిపోయేంత వరకు ఇన్ని కొబ్బరి చిప్పలు తెప్పించి పెట్టినారు ఫ్రెష్ అయ్యి. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి చిన్నోడా పెద్దోడా అనేది సంబంధం లేదు, ఒక మనిషికి మర్యాద అంతే. పవన్ కళ్యాణ్ గారు మీరు అంటాడు, మీరు అంతే. నేను అదే షాక్ అసలు. ఎలా అంటే గ్యాప్లో కూర్చున్నాము, లైటింగ్ అవుతుంది, ఆపిల్ ఇచ్చారు, తీసుకోండి సార్. పర్లేదు సార్, తీసుకోండి, పర్లేదు తీసుకోండి మీరు. అది కూడా ఒక టెన్షన్. ఎట్లా ఉంటుంది, మనకు ఎక్స్పెక్ట్ చేయని తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, 3 సినిమాలు ఆ టైంలో ఎలా ఉండేది మీకు ఐడియా ఉంది కదా. అసలు ఫుల్ 1010th క్లాస్ అంటే అసలు వేరే లెవెల్. ఇదే బద్రి సినిమాకి లైన్లో నించున్నాం, టికెట్కి దొరకలేదు ఫస్ట్ మార్నింగ్ షో. మళ్ళీ మ్యాట్నీకి వెళ్ళి ఇంటికి వెళ్ళలేదు, ఆయన లైన్లో కూర్చున్నాం. అలా ఉన్న పర్సన్ సడన్గా మన పక్కన కూర్చోబెట్టుకొని యాపిల్ తినిపించుకుంటూ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, తర్వాత కత్తి ఇవ్వడం. అసలు కత్తి లేదు ఫస్ట్, నేను వాడతా అని చెప్పి అది పట్టుకొని వచ్చేసి దాన్ని నా చేతికి ఇవ్వడం, మాటికి ఇది పట్టుకో, ఈ ప్రాపర్టీ బాగుంది, నీ చేతికి ఇస్తా. ఇట్లా ఆయనకి ఎట్లా అంటే నాకు ఒక్కటబ్బా, టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనుషులు ఎలాంటి మార్పు రాలేదు, కల్మషం లేని మనిషి అజాత శత్రు అని చెప్పుకోవచ్చు ఇండస్ట్రీలో. అలాంటిది రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పూర్తిగా సినారియో మారిపోయింది కదా. ఏమనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారి ఆయనని ఇలా చూస్తేనే హ్యాపీ, ఎందుకంటే నెక్స్ట్ సీఎం అవుతారు అనిపిస్తుందా? అంటే పొలిటికల్ మనం చాలా లాంగ్, మనకు తక్కువ దాని గురించి నాలెడ్జ్ లేదు, పొలిటికల్ నాలెడ్జ్ లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, స్క్రీన్ మీద ఫైట్స్, తన యాటిట్యూడ్, తన వే ఆఫ్ స్టైల్ అది చూడడం డిఫరెంట్. రియాలిటీకి వచ్చేసి కొన్ని జరుగుతున్నాయి, అదే బాగుంటుంది అంటే మన ఫీలింగ్ అంతే. వేరే వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పలేము. ఇప్పుడు జరుగుతున్నాయి మీడియాలో, ఎందుకంటే ఉన్నదన్నట్టు మాట్లాడితే ఎవరికి నచ్చదు కదా. అవును, ఎస్పెషల్లీ ఇండస్ట్రీలో అసలు నచ్చదు. అదే జరుగుతుంది. ఇప్పుడు అక్కడ కూడా నా సీన్ జరిగేటప్పుడు వద్దన్నారు ఫస్ట్, ఎందుకు లేండి మళ్ళీ ఎక్స్ట్రా ఫిట్టింగ్. సూర్య తమిళ్లో చెప్తున్నాడు, పిసి శ్రీరామ్ గారు కూడా
ఎందుకు చిన్నదానికి అవసరమా, నెక్స్ట్ అది నాకు కావాలి, వర్త్ ఉంది నాకు కనిపించింది. పేలింది బాగా అది థియేటర్లో. వచ్చింది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఆ ఒక్క ఇది అయినా కనిపించింది. మరి మనం స్పెషాలిటీ అయిపోతే మా తేజ గారిది. నెక్స్ట్ పిక్చర్ బాగా దొరికే పిక్స్ నావి నీకు. మంచి భక్తుడా మా బబ్బులు. ఇష్టం కంపల్సరీ కాదు, మనకు స్పిరిచువల్గా మనకు ఇప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. అంటే భగవంతుడు దేవుడు అలా అని కాదు, భక్తి ఉంటుంది. ఇది అన్నీ సమానం, అదే ఎక్కువ ఇది ఎక్కువ అన్నీ చేసుకుంటాం. ఒంటి నిండా టాటూలు ఉన్నాయి, మీకు అలవాటా? బాడీ ఫుల్గా ఇష్టం. బ్యాంకాక్లో ఉన్నారు కదా కొన్ని ఇయర్స్, అక్కడ అలవాటు చేసుకున్నారా? లేదు బ్యాంకాక్ అని కాదు, ముందు నుంచి. అంటే నాకు చిన్నప్పటి నుంచి కొంచెం డిఫరెంట్. అంటే మా ఫాదర్ పెంచే విధానం ఎట్లా అంటే, ఇప్పుడు స్కూల్స్లో చిన్నప్పుడు ఎలా అంటే అందరు చిన్న కటింగ్ చేయించేసి సింపుల్గా, మా ఫాదర్లా కాదు స్టైలిష్గా ఉంచేవాడు. ఓకే, చిన్నప్పటి నుంచి డ్రెస్ సెన్స్ అది ఇంకా అదే అలవాటు అయిపోయింది. ఓ సూపర్. నెక్స్ట్ పిక్చర్ గీత రాంబాబు. పాపం రాంబాబు చనిపోయాడు తెలుసు కదా. అవునవునవునవును, ఈశ్వర్లో చేసిన రాంబాబు. ఓకే, తను యాక్చువల్లీ హీరోగా ఒక సినిమా లాంచ్ అయింది, తనే దానిలో హీరో. ఓకే, అరటిపండు అని చెప్పి తనే హీరోగా చేస్తుంది. అంటే పొట్టి అబ్బాయి ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. సినిమా హాఫ్లోనే చనిపోయాడు. ఓకే, అందుకే బయటికి రాలే ఆ సినిమా. నెక్స్ట్ పిక్చర్ ఇది సేమ్ పంచవతి కాలనీ. ఓ అదే, దానిలో నేనే లీడ్ రోల్. ఓ అంటే ఒక అమాయకుడు, ఒక కాలనీ 5 ఫ్యామిలీస్ మధ్య జరిగేది, కామెడీ, కంప్లీట్ కామెడీ జోనర్. నేను లీడ్, నాకు ఆపోజిట్ సరియు డిటెక్టివ్. అంటే ఆమె డిటెక్టివ్ ఏదైతే చేయాలనుకుని వర్క్కి వెళ్తుంటుందో, నేను కామెడీకి వెళ్ళి ఆమెకు సపోర్ట్ చేస్తుంటా తెలియకుండా. నెక్స్ట్ తాత నానమ్మ క్యారెక్టర్ దాంట్లో. ఇది ఈయన కూడా చనిపోయారు అనుకుంటా. అయితే ఈ ఫోటో రీజన్ ఏంటంటే, ఆ సినిమా సీరియల్లో హాల్లో ఈ ఫోటో మెయిన్ ఓపెన్ అవ్వగానే ఫస్ట్ ఈ ఫోటో నుంచి స్టార్ట్ అయ్యేది పైలట్స్. సో అది వచ్చుంటే బాగుండేది, చాలా బాగుండేది స్టోరీ. నెక్స్ట్ సో ఇది లాస్ట్ ఇయర్ రక్షాబంధన్. సో యాక్చువల్లీ ఇప్పుడు ఈ ఇయర్ మా సిస్టర్ లేదు. కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల తను. ఏంటి ప్రాబ్లం బబ్లు? ఐటీపీ. అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు లేడీస్కి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, అంటే లైఫ్ లాంగ్ క్యారీ అవుతుండే. అంటే కొందరికి బీపీ, కొందరికి థైరాయిడ్, కొందరికి ఫిట్స్ లాంటిది. ఇట్లా మా సిస్టర్కి ఐటీపీ వచ్చింది. ఐటీపీ ప్లస్ బీపీ 2. సో ఐటీపీ అంటే రేర్ బ్లడ్, రేర్. ఎట్లా అంటే ప్లేట్లెట్స్ మాటిపడికి పడిపోతుంటాయి దానివల్ల. సో ఎట్లా అంటే ఆల్మోస్ట్ 1,80,000 ప్లేట్లెట్స్ ఉండాల్సింది, సడన్గా ఆమెకు 10,000కి వచ్చేసింది లాస్ట్ స్టేజ్. 10,000, 5,000 ఇంకా ఫినిష్. అంటే ఎప్పుడైతే 70,000-80,000 తగ్గుతున్నాయంటే ఇంకా మనిషి డల్ అయిపోతారు. దాంతోపాటు భయం పెట్టేసుకుంది, బీపీ హై, బ్రెయిన్లో క్లాట్స్ 6-7 క్లాట్స్ వచ్చేసి. ఓకే, ఒక చెల్లెలు కదా. యా, బాగా ఇద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది? చాలా బాగా. యాక్చువల్లీ చిన్నప్పుడు మేము ఎలా అంటే, ఇప్పుడు నాతో పాటు నేను షూట్స్కి వెళ్తుంటాను, మా సిస్టర్ని కూడా తీసుకొచ్చాడు మా ఫాదర్. అంటే మా నాన్నకి ఇష్టం, ఎట్లా అంటే ఫిలింలో ట్రై చేయాలి, నాకు రాకపోయినా నా పిల్లలకైనా వస్తుంది. ఇప్పుడు యాక్చువల్లీ నాకు రావడం కూడా కారణం ఏంటంటే, ఆయన ఏదో షూట్కి క్యారెక్టర్ ఆర్టిస్ట్కి వెళ్తే నన్ను తీసుకెళ్ళి రెడీ చేసి, సండే ఉంటే ఆ రోజు అప్పటికప్పుడు భార్గవ ఆర్ట్స్ వాళ్ళు ఇట్లా రేపు ఒక అబ్బాయి కావాలబ్బా 5 సంవత్సరాలు అంటే, ఇక మా అబ్బాయి పనికి వస్తాడా అంట, తీసుకొచ్చాడు. అట్లా వర్కౌట్ అవుతుందని చెప్పి మా సిస్టర్ని కూడా చిన్నప్పుడు, అంటే బిఫోర్ 11 years వరకు నాతో సెట్స్కి వచ్చేది. సో తను కూడా వాళ్ళ స్కూల్లో డాన్స్ ప్రోగ్రామ్స్ అయితే నేనే డాన్స్ కోరిగా మనకి వచ్చిరాని డాన్స్ నేర్పించేవాడిని. సో బాగుండేది, మంచిగా ఉండేది. కానీ ఇక టైం జరిగిపోయింది. ఎన్ని రోజులు పట్టింది బయటికి రావడానికి? అంటే ఇద్దరి మధ్య అంత బాండింగ్ చిన్నప్పటి నుంచి. అంటే నేను మా ఫాదర్తోనే స్ట్రాంగ్ అయిపోయా చాలా. నేను అదే చెప్తున్నా, ఇంత సడన్గా నేను కెరియర్ రన్నింగ్లో ఉన్నప్పుడు బ్రేక్ బర్త్డే అంటే, బ్రేక్ అంటే అన్యాయం అనొద్దు, నాకు ఆఫర్స్ వచ్చినాయి. ఆ మైండ్లో ఉండిపోయాను. ఎట్లా అంటారు, ఇలా అయిపోయింది ఏంటి నాకు సడన్గా అంటే, ఇప్పటిదాకా ఏం తెలియదు, ఫ్రీ మైండ్తో పెరిగాను, టెన్షన్స్ లేవు, అన్నీ ఏమన్నా మా ఫాదరే. స్టార్టింగ్ స్టేజ్లో సినిమా చిత్రం తర్వాత డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోయేటి, గొడవలు అంటే వీరు కొందరు మాటలు మార్చేస్తారు, మేనేజర్లు, కోడైరెక్టర్ ఇచ్చిన డేట్లు ఇచ్చి మళ్ళీ క్యాన్సిల్ చేసి వేరే ఇచ్చి మనం తెలియక వేరే వాళ్ళకి ఇచ్చేసుకుంటాం. అట్లా కొంచెం ఇవైనాయి స్టార్టింగ్ స్టేజ్లో. ఒకరోజు ధైర్యం షూట్లో తేజ గారు అన్నారు, ఏంట్రా మొహం మార్చుకొని డల్గా ఉన్నామండి. ఏం లేదు సార్, చెప్పు అంటే, అట్లా డేట్స్ది టెన్షన్ అంటే భయం పెట్టేసుకున్నాను. ఒకరన్నాడు, నువ్వు వదిలే, మా నాన్నతో అన్నాడు, నువ్వు కూడా ఇంకా డేట్స్ నువ్వు చూడకు, నేను మేనేజర్ని పెడతా, అమ్మిరాజు గారిని పెట్టాడు.
నరేష్ వాళ్ళ అన్నయ్య. అంటే ఏదున్నా అంటాడు, టెన్షన్ అయినా పడేది ఉంటే నువ్వు పడు, వాడికి ఇవ్వద్దు, ఫేస్లో తిరగకూడదు. అది చెప్పిన దగ్గర నుంచి మా నాన్న ఏ రోజు నాకు టెన్షన్ పెట్టకుండా పెంచాడు. అసలు ఇంత టెన్షన్ లేదు, ఫ్రీ మైండ్, ఏదంటే అది. అట్లా అని చెప్పి ఫ్రీగా వదిలేసాడు కూడా, స్ట్రిక్ట్గా అంటే ఒక ప్రాపర్ ఫ్రెండ్లీగా ఉండేది. ఇప్పుడు మా నాన్న అనేవాడు, అరే నేను ఫ్రెండ్, నీ ఫాదర్ కాదు, నువ్వు నాతో ఫ్రెండ్లీగా ఏదైనా షేర్ చేసుకో, నీకు ఏదైనా నేను ఓపెన్గా చెప్తా, సిగ్గుపడకు, ఇలాంటి స్టేజెస్. సో అతనితో అంత ప్రాపర్గా ఏదన్నా ఇట్లా ఉంది ఇది సిచ్యువేషన్, నేను చూసుకుంటా, ఇది జరిగి సడన్గా తన సిక్కే చనిపోగానే ఇంకా నాకు నెక్స్ట్ మొత్తం 8. చెల్లెల కన్నా ముందు చనిపోయారు నాన్న? ఫస్ట్ ఫాదర్ 12లో చనిపోయాడు, సిస్టర్ లాస్ట్ ఇయర్. నా ఇష్టమైన నాన్న, ఇష్టమైన చెల్లి, ఇద్దరిని ఒకేసారి కోల్పోయావు కదా? అదొకటి. మళ్ళీ ఇంకొకడు, ఇదే మన లాస్ట్ టైం సుమన్ టీవీలో చెప్పా వాడి గురించి. మా డాడీ వాళ్ళ సిస్టర్ కొడుకు, చిన్నోడు, వాడు ఎక్కువ మా ఇంట్లోనే పెరిగాడు, మా తమ్ముడితో పాటు. పింటూ అని పేరు. వాడు టాటూ ఆర్టిస్ట్. వాడు టాటూ ఆర్టిస్ట్ అవ్వాలనేది నేను స్టార్ట్ చేశాను, నేను అవుతా అని చెప్తే ఇక వాడు నేర్చుకొని మొత్తం ప్రొఫెషనల్ టాటూ ఆర్టిస్ట్. వాడు సడన్గా ఈ ఇయర్ జనవరిలో. అంటే నాకు మెయిన్ ఇష్టమైన ముగ్గురు ఇది. అంటే మా ఫాదర్కి ముందు పెట్స్ అంటే బాగా ఇష్టం ఉంటాను. 3 కుక్కలు మెయింటైన్ చేశాను పెద్ద. ఒక్కొక్కటి అయిపోయింది, సెకండ్ అయిపోయింది, అప్పటి నుంచి చంపేసుకున్నా. ఇంకా స్ట్రాంగ్ పోదు వీటి జోలికి. ఇది ఎప్పుడుదే? చాలా చిన్న, మా సిస్టర్ 8 months, ఓకే, నేను 5 years. అప్పుడు ఏదున్నా నాకే చెప్పేది, ప్రాబ్లం ఉంది అంటే నేనున్న టెన్షన్ పడక. అంటే మా డాడీ ఉన్నంత వరకు ఒకటి, మా డాడీ ఇదైన తర్వాత ఇద్దరం ఇంకా నాకన్నా ఎక్కువ. నాకు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత నన్ను పక్కన పెట్టేసి మా సిస్టర్తో ఎఫెక్షన్ ఎక్కువ మా ఫాదర్కి. ఓకే. డాడీ సినిమాలో చిరంజీవి గారు ఆ పాప ఎలా ఉంటారో అలా వాళ్ళిద్దరు. అంటే మా ఫాదర్ అందరితో నేననే కాదు, నా ఫ్రెండ్స్, ఈవెన్ నా ఫ్రెండ్స్ కూడా మిస్ అయ్యేవారు. అంటే అంకుల్ అట్లా, అంటే ఫ్రెండ్లీ నేచర్తో. ఎవరు ఏజ్ గురించి చెప్పా చిరంజీవి గారు. యాక్చువల్లీ చెప్పాలంటే చిరంజీవి గారిని కలిసిన తర్వాత మా ఫాదర్ ఇది. బట్ మా ఫాదర్ మిస్ అయిన తర్వాత ఆ రోజు బోట్లో విషయాలు రీగైడ్ చేసుకుంటా, అంటే మా నాన్న స్టైల్లో చెప్పారు ఆయన కూడా ఆ రోజు. సో అందుకే నాకు గుర్తొస్తుంటాయి అప్పుడప్పుడు, ఏదన్నా కొంచెం మిస్ అవుతున్నప్పుడు అది గుర్తు తెచ్చుకుంటా, స్ట్రాంగ్ అయిపోతాను. ఇప్పుడు ఏం చేస్తాం, అందరు అయిపోయిన తర్వాత స్ట్రాంగ్ అవ్వడమే బెస్ట్ కదా. నిజంగా అంటే చాలామందికి అనిపించింది, ఇన్ని మంచి సినిమాలు చేసిన బబ్లు ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీకి దూరం అయిపోయారు, స్క్రీన్ మీద కనిపించట్లేదు, ఏమైపోయారు, ఏం చేస్తున్నారు, అసలు ఉన్నారా లేదా అనేది కూడా క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఎందుకు సినిమా ఇండస్ట్రీకి దూరంగా వెళ్ళిపోయావు బబ్లు? ఇదే ఆఫర్స్ రాక, లేకపోతే వచ్చినాయి ఫస్ట్. నేను ఇప్పుడు అదే మా ఫాదర్ ఇదైనప్పుడు ఆఫర్స్ ఉన్నాయి లేబర్గా. నేను ఈ డిప్రెషన్లో ఉండి ముందుకెళ్ళాను ఒకటి, నాన్న చనిపోయారని. దాని నుంచి ఇంకా బయటకు వచ్చేసి ఇంకా సెట్ అయ్యే టైంకి మళ్ళీ వస్తున్నాయి ఆఫర్స్. ఓకే. నేను ముందు చేసినట్టు లేదు, నాకు చేస్తే దాన్ని డిఫరెంట్గా చేయాలి, లేదా చిన్న ఎందుకంటే ఆల్రెడీ చేస్తుంది కొన్ని సినిమాలు చెప్పుకునే తగ్గట్టు మీరే చూస్తున్నారు. చిరుత కానీ, ఆర్య, చిత్రం, ఖుషి, మౌనం మెల్ల, ఈవి గారి సినిమాలు ఎవడి వాడిది అంటే ఇంపార్టెంట్ స్కాన్. ఇప్పుడు ఏమైపోయింది, చేంజ్ అయింది పరిస్థితి కొంచెం. వచ్చేసరికి 1-2 సీన్లు అంటే ఓకే, ఒక్క సీన్ అయినా పర్లేదు. ఇప్పుడు ఖుషి లాంటి సీన్ వచ్చింది ఒక ఎగ్జాంపుల్, దానికి ఒక ఇది ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. అంటే ఇప్పుడు ఉందిలే వీళ్ళతో పాటు పెట్టేద్దామన్న ఒక ఇది వచ్చేస్తే వద్దని డ్రాప్ అయ్యాను. ఓకే, చేస్తే మంచి క్యారెక్టర్ చేద్దాం, చేస్తే మంచి క్యారెక్టర్. ఎందుకంటే నేనైతే ఎవరు పోయి అడగలేదు ఇప్పటివరకు, వస్తే మరి ఖచ్చితంగా చేస్తా. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మనము కావాలనుకున్నప్పుడు మనం వద్దన్నా సరే వచ్చి లాక్కెళ్ళిపోతారు. మనకు కావాలని చెప్పి పోయినప్పుడు అవసరం లేకుంటే పట్టించుకో. తెలుసు మీకు ఇది ఫీల్డ్. ఇప్పుడు కావాలనుకుంటున్నామా లేకపోతే ఉంది కావాలని అట్లా. అందుకే ఇప్పుడు మీకు ఇంకో విషయం, నేను ఒక ప్రాజెక్ట్, నా ఓన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన ఒకటి, అది ఇంకా రివీల్ చేయను ఇప్పుడే. ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. అది కాకుండా నేను ఇప్పుడు ఒక అకాడమీకి ఫ్యాకల్టీ తీసుకున్నాను యాజ్ హెచ్ఓడి. ఓకే. సో నేను ట్రైనప్ చేస్తాను యాక్టర్స్ని కొందరు ఇప్పుడు కొత్త వాళ్ళని. సో వినోద్ ఫిలిం అకాడమీ ఐడియా ఉంటుంది మీకు. సో దాంట్లో హెచ్ఓడిగా చేస్తున్నాను వినోద్ గారి దగ్గర. సో అది చేస్తూ దాంట్లో వాళ్ళకు కొంచెం డైరెక్షన్స్ కూడా చేస్తాను. అంటే కొంచెం చిన్నవి పెద్దది కాదు. మెయిన్ ప్రాజెక్ట్ కొన్ని రోజుల్లో మేబీ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ మంత్. ఎందుకంటే మధ్యలో మరి బ్యాంకాక్ వెళ్ళిపోయావు అని చెప్పేసి న్యూస్ విన్నాను. అదే దీనికోసమే. ఇంకా నేను ఇక్కడ ఉండేసరికి అవ్వట్లేదు, ఇంట్లో ఉండి ఇంకా మా ఫాదర్ ఒక మెమరీస్ ఒకటి అవ్వలేదు. దాంతోపాటు అప్పుడే దానికి ముందు 2008 నుంచి అడిగారు,
G2 Marineలో. ఎందుకు లేదు సరే ఫస్ట్ ఏమనుకున్నా ఒక 2 months వెళ్ళిపోదాము, మళ్ళీ రిఫ్రెష్ అయ్యి వద్దాం, అంటే కొంచెం నార్మల్ అవుతుంది, చేంజ్ అవుతుంది కదా ప్లేస్. అక్కడ పోయిన తర్వాత ఇంకా లాక్ అయిపోయాను నేను. ఏం చేసేవాళ్ళు అక్కడ మీరు? డీజే డిస్క్ జాకీ. సో అది ఎట్లా అయిపోయిందంటే ఇంకా అక్కడ వర్క్ కంటిన్యూ చేసుకుంటూ వాళ్ళకి హోప్స్ పెరిగిపోయినాయి నా మీద. బాగుంది, కంటిన్యూ సరే ఇంకో 2 months, అట్లా 24 months అగ్రిమెంట్లో 18 months అక్కడే ఉన్నాను కంప్లీట్. సో దానివల్ల ఒకటి మనలో వస్తే కలిసేవారు బట్ మన వాళ్ళు ఆర్టిస్టులు షాక్ అయి ఉంటారా ఏంటి బబ్లు సినిమా ఇండస్ట్రీ మానేసి బ్యాంకాక్లో ఇలా ఉండిపోయావు? యాక్చువల్లీ పూరి గారు నాకు ఇది పెట్టింది ఫస్ట్ థింగ్. చిరుత ఆడియో ఫంక్షన్ చిరుత లాస్ట్ డే అయిపోయిన తర్వాత చిన్న గెట్ టుగెదర్ ప్లాన్ చేస్తారు క్లబ్లో. ఆ క్లబ్లో నేను ప్లే చేస్తాను. అంటే పూరి గారికి తెలుసు నేను ప్లే చేస్తాను ముందు నుంచి ఇక్కడ హైదరాబాద్లో. అరే నువ్వు చేయరా బాగుంటుంది, వీళ్ళంతా ఇక్కడ ఉంది, నీ స్టైల్లో హాలీవుడ్ చేయను. సరే సార్ అని చెప్పి స్టార్ట్ చేశాను. వాళ్ళు అప్పుడు అడిగితే పట్టించుకోలేదు. మా ఫాదర్ అయినప్పుడు గుర్తొచ్చింది, ఇంకా వాళ్ళు టచ్లో ఉన్నారు మెయిల్. సరే ఇప్పుడు ఉందా రావచ్చా అంటే రమ్మన్నారు. అట్లా వెళ్ళింది అది. నేను వాంటెడ్లీ పెట్టుకొని వెళ్ళింది కాదు. ఉందా సరే వస్తున్నా, ఎట్లా మనం ప్లేస్ చేంజ్ అవ్వాలనుకుంటున్నాం అనుకొని వెళ్ళిపోయింది. ఆడికి వెళ్ళిన తర్వాత 2 months ఒక రకంగా, 3rd month ఒక రకంగా, 4th month రాని అక్కడే కంటిన్యూ. ఇక మధ్యలో వచ్చిపోయేవాడిని అంతే. మళ్ళీ మా మదర్ కొంచెం అంటే పెద్ద ఆమెకి కూడా అంటే కొంచెం షుగర్, బీపీ, డయాబెటిక్. సో అప్ డౌన్స్ అవుతున్నాయి. మా వాళ్ళు కూడా ఎందుకు ఇంకా వచ్చేసి ఇక్కడ ఉండు అంటే అప్పుడు వచ్చిన తర్వాత ఇంకప్పుడు ఇది సీరియల్ చెప్పాయి కదా, ఇది ఈటీవీ ప్లస్, అవును, అది అగ్రిమెంట్ అయింది మనకి. అది అనుకోకుండా ప్రొడ్యూసర్ సమ్ ఇష్యూస్ ఏమైందో అది క్యాన్సిల్ అయిపోయింది. అక్కడ నుంచి స్టార్ట్ అయిపోవాల్సింది మళ్ళీ. దాని తర్వాత ఇంకా పట్టించుకోలేదు. మనకు ఎట్లాగో క్లబ్స్ రన్ అవుతున్నాయి, ప్లస్ సెటప్ ఉంది. సో చేద్దాం, మంచిది వస్తే చేద్దాం. ఎందుకంటే చిన్నది 10 చేసే కన్నా వస్తున్నాయి ఆఫర్స్ ఏమన్నా అడుగుతున్నారు, కానీ ఇంపార్టెంట్ రోల్ కావాలని. అంటే నేను అదని చెప్పట్లేదు, నన్ను పెట్టేసి అది కాదు. ఇప్పుడు నేను ఖుషి చేశాను ఒక సినిమా అంతా అయిపోయినా లాస్ట్లో అక్కడికి వస్తుంది చిత్రం, అది వేరేది చిత్రం. ఆర్య తీసుకో, అంటే ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తే నాకు కూడా ఒక సాటిస్ఫై. 10 చేసుకునే బదులు ఒక్కటి చేసుకున్న హ్యాపీ కదా. అంటే మీరు ఒక మాట అన్నారు, పవన్ కళ్యాణ్ గారికి పిలిచి ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి, అండ్ రామ్ చరణ్ గారి సినిమాలో చిరంజీవి గారు అని. ఇప్పుడు ఉన్నాయా ఈ జనరేషన్లో? ఇప్పుడు అసలు నడుస్తుందా అది? అరే బబ్లుని పిలిచి ఈ క్యారెక్టర్ ఇద్దాం, ఇండస్ట్రీలో ఇది నడుస్తుందా ఇప్పుడు? పవన్ కళ్యాణ్ గారు సినిమా చూసి అసలు యాక్టర్గా చూసి ఆయన తీసుకున్నారు. చిరంజీవి గారు ఏంటంటే పక్కన సరిపోతా అది. బట్ ప్రతి ఒక్క డైరెక్టర్ ఒక విజన్ ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఒక డైరెక్షన్ చేస్తున్నా, నేను మిమ్మల్ని తీసుకుంటా, రోషన్ బ్రదర్ నాకు ఈ క్యారెక్టర్ పనికొస్తాడు, నాకు నువ్వే కావాలి ఎగ్జాంపుల్. ప్రొడ్యూసర్ వచ్చేసి నాకు అతను కాదు ఇంకొకరిని తీసుకో అంటే ఇలా సూట్ అవుతుంది కదా. సో అది కూడా ఆలోచించాలి కదా మనం. సో అది కూడా నేను ఈజీగా తీసుకుంటాను, ఎందుకంటే నన్ను పెట్టుకోవట్లే, అది ఆలోచించాను. డైరెక్టర్కి ఒక విజన్ ఉంటుంది, తను ఏం ఆలోచిస్తాడు, తనకి ఎవరు ఎలా ఉండాలి. సో అది డిస్టర్బ్ చేయను. ఇప్పుడు వినాయక్ గారిని వెళ్ళాను ఒకసారి కలిసాను, బోయపాటి గారు ఏంటి అసలు కనపడలేదు, ఇది నెక్స్ట్ చేద్దాం మనం. గుర్తుపడుతున్నారు ఇండస్ట్రీలోకి వెళ్తే ఎందుకు కంఫర్టబుల్గా. ఎలక్షన్స్ నేను యూనియన్ ఆల్మోస్ట్ 23 years అయింది నేను కార్డు తీసుకుని వెళ్తూ ఉంటాను, మీటింగ్స్కి వెళ్తుంటాను, గుర్తున్నారు. అంటే ఇక్కడ అదే కదా నేను చెప్పేది, ఎక్కడైనా వీళ్ళ సిచ్యువేషన్ ఏంటంటే డైరెక్టర్ అంటే ముందు కొంచెం ఉండేది అప్పుడు. ఇప్పుడు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చేసి యాక్టర్స్ పెరిగిపోయారు, చాలా మటుకు యాక్టర్స్ పెరిగిపోయారు. దాంతోపాటు థియేటర్స్ తగ్గినాయి, చూస్తున్నారు కదా. అంటే ప్లాట్ఫామ్స్ ఎక్కువ అయిపోయాయి చెప్పాలంటే, ఒక్కటని కాదు. ఆల్మోస్ట్ అందరూ స్టార్ హీరోలతో చేసావు కదా బబ్లు ఆ టైంలో. ప్రభాస్ వీళ్ళతో వర్క్ చేయలేకపోయావు, టైం ఉండకపోయేది. అంటే నాకు ఆ ఏజ్ కూడా ఒకటి అబ్బా. ఇప్పుడు ఏంటంటే 10th class అయిపోయింది, 14 years నుంచి 24 వచ్చే వరకు ఆ పిల్లోడి మైండ్ సెట్లోనే ఉన్నాను. తెలియదు ఏం షూటింగ్, ఆ పొద్దున్న షూట్కి వెళ్ళిపోవాలని చేసుకొని రావాలి, దీని గురించి ఐడియా లేదు. అంటే స్క్రీన్లో ఇలా అన్న ఫీలింగ్ లేదు. షూటింగ్కి వెళ్ళామా వచ్చామా, మనం అక్కడ ఏంటి స్క్రీన్ మీద కాదు, సెట్ మీద డైరెక్టర్ సాటిస్ఫై అయ్యాడు మనకి, అది ఉండేది నాకు. బాగా చేసేవారా అమ్మయ్య చాలు, అలా వెళ్ళిపోయేది. దాని తర్వాత ఇప్పుడు రాను ఆర్టిస్టులు పెరిగిపోయి చాలా వరకు కాంపిటీషన్ పెరిగిపోయి. అప్పుడు కాంపిటీషన్ తక్కువే కదా. ఇప్పుడు 2000 నుంచి 2009, 10, 12 దాకా కూడా తక్కువే ఆర్టిస్టులు. ఇప్పుడు యూట్యూబ్, ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చేసి ఆర్టిస్టులు ఎక్కువ, అంటే చాలా వచ్చేసినాయి. షార్ట్ ఫిలిమ్స్ అని, వెబ్ సిరీస్ అని, షార్ట్ వీడియోస్ అని చాలా వచ్చేసినాయి. సో జనాలు కూడా ఎవరిని చూడాలో అర్థం కావట్లేదు, అట్లుంది సిచ్యువేషన్. కరెక్టే కదా? అవునవును. బట్ బాగా బొద్దుగా ముద్దుగా ఉంటావు కదా అప్పుడు. ప్రపోజల్స్ ఏం రాలేదా? ప్రపోజల్స్ అంటే ఒకటబ్బా, సినిమా యాక్టర్ అని చెప్పి టచ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అదే మరి సినిమా యాక్టర్ అదే సిన్సియర్గా వస్తారు మనకు. మీకు సిన్సియర్ కావాలా?
అప్పుడులో ఇప్పుడు అది లేదు, సిన్సియర్ Okay. లేదు. ఇప్పుడు ఒక 20 years బ్యాక్ చెప్తున్నా నేను, సిన్సియర్గా ఉండాలి. ఇప్పుడు మీకు సిన్సియర్గా కావాలా లవ్ లేకపోతే? ఇప్పుడు ఇది లేదు, మొత్తం స్ట్రాంగ్ అయిపోయింది. నేను చెప్తుంది అప్పుడు. అప్పుడు సిన్సియర్ అంటే ఉండదు కదా కాంపిటీషన్, స్కూల్ కాలేజ్ టైంలో. అరే పక్కన అట్లుంది గ్రేట్ అంటే మనకు కూడా ఒకరు పక్కన ఈ ఫీలింగ్. మన పక్కన ఒకళ్ళే 4 ఉంటారు. అదే అట్రాక్షన్. అది కెరీర్ రన్నింగ్లో ఉన్నప్పుడు నువ్వు సెట్ చేసుకున్నాక ఏదైనా చెయ్యి. నువ్వు సెట్ అయ్యే టైంలో డిస్టర్బెన్సెస్ పెట్టుకుంటే ఎక్స్ట్రా ఇది పెట్టుకోకుండా నువ్వు ఫోకస్ చెయ్యి. సెట్ అయిన తర్వాత అప్పుడు ఏమని చేసుకో. ఇది ఒకటి పెట్టాడు మైండ్లో. సో అది అలా వెళ్ళే టైంలో ఇవన్నీ జరిగిపోయాయి. ఎక్కడన్నా అవమానాలు జరిగాయి ఇండస్ట్రీలో? అదృష్టం అయితే ఇప్పటి వరకు జరగలేదు. నేను చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్నప్పుడు ఒకటి. అబ్బా అనగానే చాలా చెప్పేస్తావేమో అన్న ఫీలింగ్ ఇచ్చావు కదా. చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్నప్పుడు అయింది ఒకటి. ఓకే. మెకానిక్ మామయ్య అని చెప్పి ఉషా కిరణ్ వాళ్ళే. యాక్చువల్లీ నా కెరీర్ మొత్తం ఉషా కిరణ్ ఎక్కువ పట్టుకో. ఉషా కిరణ్ మూవీస్ రాజశేఖర్ గారు రంభా తమ్ముడి క్యారెక్టర్. ఓకే. దాంట్లో ఒక పిల్లల బ్యాచ్, అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ పిల్లల బ్యాచ్ ఉంది, 10-12 మంది పిల్లలు. మేము హీరోయిన్ తమ్ముడు, హీరో పక్కన ఒక అనాథ బ్యాచ్, అంటే వీళ్ళు పిల్లల ఆర్ఫన్స్ పెట్టుకొని ఆయన రన్ చేస్తుంటాడు. అప్పటికి నేను పోపులో పెట్టి చేసేసున్నా. అది ఉందా కూర్చున్నాం, బ్రేక్ అన్నారు. బ్రేక్ అన్న తర్వాత నార్మల్గా నేను అసలు పట్టించుకున్నాను. మా ఫాదర్ ఎక్కడంటే ఆ రోజు మా ఫాదర్ రాలేదు లొకేషన్కి. ఓకే. ఇంట్లో సమ్ పూజ ఉండి మా తాతగారిది నన్ను పంపించారు ఒక్కడిని ఫస్ట్ టైం. అది అయిన తర్వాత మీకు ఫిలిం సిటీలో తారా సితారా ఐడియా ఉంది? అవును, హోటల్స్. ఇంకా దాని నుంచి జూనియర్స్కి సహారా ఉంటుంది. అవును, సహారా. నార్మల్గా రోజు మేము సహారాకి వెళ్ళిపోయి, మాకు ఆ టైం చిన్నదే కాబట్టి సహారాకి వెళ్ళిపోవాలి. వీళ్ళకి మాకు సంబంధం లేదు. ఆ రోజు ఏమైంది, సహారాకు ఒక టైం అప్పుడు బస్సు ఇచ్చేవారు. మొత్తం అందరూ ఒక గుంపు బస్సులో వేసి టోకన్స్ ఇస్తే వెళ్ళి తినేసి రావాలి. సహారాకి వెళ్ళాలి మనం. సరే ఇప్పుడు సహారాకి వెళ్ళాలంటే బస్సు అంతా రావాలి, యూనిట్ అంతా రావాలి. కూర్చున్నా. ఈ మిగతా పిల్లల బ్యాచ్ వాళ్ళు తారాకు పంపించారు. తారా వాళ్ళు పిలుస్తున్నారు. అరే వద్దులేంటి నేను రావట్లేదు. మా మేనేజర్ ఏం చేశాడు, అది పోయా నువ్వు కూడా పోయి ఇక్కడ అక్కడ కూర్చోపో అన్నాడు. వాళ్ళతో వెళ్ళన్నాడు. సరే అని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాడు టోకన్స్ చెక్ చేస్తాడు. తారా సహారా సితారా టోకన్స్. అందరికీ టోకన్స్, నాకు టోకన్ లేదు. టోకన్ లేదనేసరికి ఇంకా నాకు అర్థం కావట్లేదు. అందరు లోపలికి వెళ్ళిపోయారు. చిన్నగా అప్పుడు ఎంత ఆల్మోస్ట్ నేను 7th క్లాస్. లోపలికి వెళ్ళారు. నాకు అర్థం కావట్లేదు. వచ్చేసి పక్కన కూర్చున్నా. అప్పుడు అనిపించింది, అంటే మనిషి స్టేటస్ చూసి, అంటే క్యారెక్టర్ బట్టి మనిషికి ఇది పెడతారా? ఇప్పుడు మనకు సహారా అయినా ఒకటే, తారా అయినా అన్నీ ఈక్వలే. కానీ ఇక్కడ ఆపేశారు చూడు, అదొక బాధ. నా లైఫ్లో అదొకటే. దాని తర్వాత అందులో చేసిన వాళ్ళందరూ నా ముందు కనపడలే. దాని 2 years తర్వాత 3 years తర్వాత చిత్రం మొత్తం టర్న్ అయిపోయింది. అంటే మా ఫాదర్ వచ్చి బాధపడ్డా. మా ఫాదర్ అవన్నీ పట్టించుకోవద్దురా, అది అవమానం అనుకోవద్దు, నీకు లెసన్ అనుకోవాలి అంతే అని చెప్పాడు. ఫైనాన్షియల్గా ఏంటి వెల్ సెటిల్డ్ బబ్లు? వెల్ సెటిల్డ్, రన్నింగ్, హ్యాపీ ఫ్యామిలీ, కంఫర్టబుల్, ఏమి ఇబ్బంది లేకుండా. నాకు క్లబ్స్, తర్వాత ఫ్యాకల్టీ, తర్వాత చిన్నగా ఓన్ బిజినెస్. ఎందుకంటే ఇండస్ట్రీని నమ్ముకొని వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి మీరు మధ్యలో చాలా ఇయర్స్ వదిలేశారు కదా. అట్లీస్ట్ ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలిస్తే అట్లీస్ట్ సినిమా వాళ్ళు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఎవరైనా మంచి ఆఫర్స్ ఇస్తారు కదా. అది లక్ ఫ్రమ్ యూ చూడాలి. సో మీరైతే రెడీగా ఉన్నారు డెఫినెట్లీ. మళ్ళీ అదే జోష్తో నవ్వించడానికి ఏదైనా ఖచ్చితంగా. అంటే ఇప్పుడు కామెడీ అప్పుడు కామెడీ వరకే సరిపోయేది, ఎందుకంటే చిన్న ఏజ్. అవునవును. ఇప్పుడు కొంచెం చేంజెస్ వచ్చాయి, ఇంకేదైనా కూడా చేసుకోవచ్చు. నాకు యాక్చువల్లీ విలన్ చేయాలని చాలా ఇష్టం. ఓకే. సీరియస్గా విలన్ అంటే ఇష్టం నాకు ఫస్ట్ నుంచి. మా ఫాదర్ ఒకటి చెప్పాడు సినిమాలో, దాన్నే ఉంది చేయొచ్చు. జయప్రకాష్ రెడ్డి గారు ఎంత మంచి కమెడీ, ఎంత మంచి విలన్ అయ్యారు మళ్ళీ. ఓ మై గాడ్. వేరియేషన్ మైండ్లో కూర్చోబెట్టేస్తాడు. ఏంటంటే సినిమాకు నలుగురు ప్రాణం అంటాడు అప్పట్లో. హీరో, హీరోయిన్, కమెడియన్, విలన్, ఈ 4 ఫస్ట్ ఇంపార్టెంట్ అంటారు. అందులో హీరో మన హీరోయిన్ పక్కన పెట్టి, కమెడియన్ ఓకే, విలన్ మీద ఉండేది నాకు. విలన్ క్యారెక్టర్స్ చేయాలి, విలన్ ఇది ఉండేది. అది టర్న్ అయ్యి నాకు కామెడీకి వచ్చేసి ఏదో ఒకటి సెట్ అయ్యాను కదా, కామెడీగా దొరికింది. లాస్ట్ పెళ్ళి అయిపోయిందా బబ్లు? లేదండి, చేసుకోవాలి. బయట రూమర్ ఉందిలే. ఏం రూమర్ చెప్పొచ్చు కదా ప్లీజ్? అదే అందరూ అనుకుంటా. అంటే నేను వెళ్ళే క్లబ్స్లో చూసేసి చాలా వాటికి అందరూ అదే అనుకుంటారు. కొందరు మ్యారీడ్ అనుకుంటారు, కొందరు అన్మ్యారీడ్ అనుకుంటారు. చేసుకోబోతున్నా. లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. ఎట్టకేలకు సాధించేసి. ఇండియా అమ్మాయినా తెలుగు అమ్మాయినా? ఇందాక డౌట్ అడిగా కదా. ఓకే. సిన్సియర్ కావాలా, అది సాధించుకున్నా. ఎన్ని ఇయర్స్ నుంచి లవ్ అది? 3 years. 3 years. లాక్డౌన్. ఫస్ట్ మీలో ప్రేమ చిగురించిందా లేకపోతే వాళ్ళలోనా?
అది చెప్పలేము, అది ఎట్లా పుడుతుందో మనకు తెలియదు. నీకు ఎలా పుట్టింది? లాక్డౌన్ వల్ల. వాట్సాప్లో పుట్టిందా, ఇన్స్టాగ్రామ్లో పుట్టిందా, ఫేస్బుక్లో పుట్టిందా? లాక్డౌన్ ఫేస్బుక్. లాక్డౌన్లో అనుకోకుండా ఇంకా ఏం లేదు, బయటికి వెళ్ళేది లేదు, ఇదే చెక్ చేస్తాను అనుకోకుండా రావడం అది ఒక స్టేజ్కి వచ్చింది. ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వచ్చింది. ఫైనల్గా స్టెప్ ఎక్కేసింది. తొందరలోనే. ఎప్పుడు పెళ్లి బాజాలు మోగబోతున్నాయి? మ్యాబీ ఫిబ్రవరి. సూపర్. ఒక ఇంటి ఇయరే ఉండే మా సిస్టర్ చనిపోయారు, అందుకే పోస్ట్పోన్ చేశాం ఫిబ్రవరి. సో ఒక ఇంటి బడి అవ్వబోతున్నాం అనమాట. ఎప్పుడు అవ్వాలి కానీ లేట్ అయిపోయింది. సో ఎనీహౌ నిజంగా మంచి ఆఫర్స్ రావాలి మళ్ళీ బబ్లు, ఎందుకంటే మీలాంటి ఆర్టిస్టులు చాలా చాలా అరుదుగా ఉంటారు తెలుగులో. ఎస్పెషల్లీ ఎక్కడి నుంచో వస్తున్నారు, మనకి కొత్త వాళ్ళు కూడా మెప్పిస్తున్నారు కాబట్టి. అండ్ మీ అందరూ మెప్పించేశారు కొత్తగా, ఇప్పుడు మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఒక మంచి అవకాశం వస్తే మళ్ళీ ఏంటో ప్రూవ్ చేసుకునే ఒక మంచి ఆఫర్ వచ్చినట్టుగా మనం ఫీల్ అవ్వచ్చు. కాబట్టి ఇండస్ట్రీ మళ్ళీ ఒకసారి మేల్కొని ఇలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సుమన్ టీవీ ద్వారా. అండ్ బబ్లు, ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇన్ని సంవత్సరాలు నిన్ను ప్రేమించిన ఎంతోమంది ప్రేక్షకులు, చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ బీటెక్ అయిపోయి సాఫ్ట్వేర్లు అయిపోయి ఉంటారు నిన్ను ప్రేమించిన వాళ్ళు. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా నిన్ను ఇంకా ఎక్కువ ప్రేమిస్తారు. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇప్పటికీ నాకు సపోర్ట్ చేస్తూ, నా గురించి ఆలోచిస్తూ మెసేజెస్ వస్తుంటే టచ్లో ఉన్నారు కొందరు, లేని వాళ్ళకి కూడా చెప్తున్నాను. ఎందుకంటే నన్ను ఇంత అభిమానించి నాకు సినిమా ఇండస్ట్రీలో ఒక పొజిషన్ రావాలంటే వాళ్ళ వల్లే, ఆడియన్స్ వాళ్ళు ఇచ్చిన ఇది వల్లే మనకు ఈరోజు ఇది. సో అలా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అండ్ నాకు ఈ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు మీకు అండ్ సుమన్ టీవీ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. నా ఆల్ టైమ్ నా బెస్ట్ అండ్ ఆల్ టైమ్ మా గురు, నా ఫేవరెట్ తేజ గారికి థ్యాంక్స్, మా జంధ్యాల గారికి థ్యాంక్స్, ఇండస్ట్రీ అందరికీ. ఎందుకంటే అందరూ నాతో బాగుంటారు అబ్బా. ఇప్పటివరకు ఒక చిన్న ఇక్కడ ఇది జరిగింది లేదు. ఎందుకు బాగుంటారో చెప్పనా? హైదరాబాద్ కదా బేసికల్గా మీరు. సినిమా ఇండస్ట్రీలో ఎలా మెయింటైన్ చేస్తారో బయట బ్యాచ్ని కూడా అదే విధంగా మెయింటైన్ చేస్తారంట కదా. విన్నాములే. ఫ్రెండ్ సర్కిల్ ఉంది, సర్కిల్ బ్యాచ్ ఇట్లా మీకు ఎవరు చెప్పారు బ్యాచ్ మెయింటైన్ వినపడదా ఏంటి? బ్యాచ్ ఏం లేదు, ఫ్రెండ్ సర్కిల్ బాగుంది. ఫోన్ చేస్తే 100 మంది దిగుతారంట కదా. అయ్యో అట్లా ఏం లేదు, అందరు సర్కిల్ మంచి. అంటే మనకు ఉన్న వాళ్ళలో జెన్యూన్ పర్సన్స్, పద్ధతిగా మనకు, అంటే అందరినీ ఏదనట్లేదు. నీ బెస్టీస్ ఒక 5 మెంబర్స్ చెప్పండి, ఎవరి పేర్లు చెప్తావు? చెప్పలేం. ఒక 500 మంది. ఈ లిస్ట్ ఎక్కువ అయిపోతుంది. ఇంకా ఎక్కువ ఉందా? చాలా. అసలు సినిమా ఇండస్ట్రీలో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫస్ట్ బబ్లుకి కాల్ చేయండి అంటారంట కదా అందరు. అప్పుడు లేదు నిజమా కాదా? లేదు. అంటే చిన్నగా ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు గీత, సుమన్ వీళ్ళు ఉన్నారు, నేను బయట ప్రోగ్రామ్కి వెళ్తాం, 5గురు మంచిగా ఉంటారు, అందులో ఒకడు ఏదో తేడా ఉంటాడు, ఏదో ఒకటి అంటాడు. వీళ్ళు బాగా గొడవ జరిగే టైంలో అప్పుడు నేను బలి ఇది చేయడం, అంతకుమించి మనం గొడవలు కొట్టిన సందర్భాలు ఉన్నాయా? కొట్టలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొట్టాలంటే మంచిది అంటే నాకే అనిపిస్తుంది, మనం ఎందుకు కొడితే నాకేమొస్తుంది ఫస్ట్ థింగ్. ఒకటి. రెండోది, నాకు రైట్ లేదు, నేను ఇక్కడ కొడితే నేను ఇంకో దెబ్బ తినాలి కొడతా. సో అది ఫాలో అవుతాను. ఓకే. అందుకే నేను కర్మ సిద్ధాంతం చేయించుకోరు. ఓకే. అంతే. ఎవరు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ బబ్లు ఇప్పటికి కూడా అప్పటి నుంచి? అలీ అన్న. ఓకే. ఫ్రెండ్ కాదు, అన్న, అంతే. అన్న. ఓకే. ఎందుకంటే అలీ అన్న అంత ఇది, నేను అలీ అన్న దగ్గర చాలా నేర్చుకున్నా అబ్బా ఇండస్ట్రీ ఎలా ఉండాలనేది. ఎందుకంటే ఆయన కూడా చైల్డ్ ఆర్టిస్ట్కి వచ్చాడు కదా. ఎక్కువ మటుకు అవుట్డోర్స్ పడితే మా ఇద్దరికి రూమ్ ఒకటే పడేది. ఏడుగోల వాడిది, చిరుత అన్ని ఆల్మోస్ట్ ఆయనతోనే నేను, మీ ఇద్దరం కంఫర్టబుల్. అలీ అన్న నేను ఎలా అంటే నా ఒక్కడికి కాదు అందరికీ అంతే అబ్బా. అలీ అన్న ఫేవరెట్ లేని మనిషి లేడు ఇండస్ట్రీ. ఓకే. అది మీకు కూడా తెలుసు. ఎస్, నాకు ఫేవరెట్. సో అలీ అన్న నాకు ఫస్ట్ అన్నగా. రెండోది నరేష్ అన్న, అల్లా నరేష్ గారు. ఇప్పుడు ఎట్లా అంటే ఏది ఉన్నా సరే ఇండస్ట్రీలో ఎక్కువ మేము టచ్లో ఉండేది ఇది. తర్వాత మిగతా వాళ్ళు సుమన్, శ్రీను, వేణు, ఆల్మోస్ట్ ఇంకా మిగతా అందరు, గీత అందరూ ఉన్నారు. నా బ్యాచ్లో చేసిన వాళ్ళందరూ టచ్లో, సునీల్. ఓకే. మొత్తం అందరూ రీయూనియన్ కలుస్తుంటారు అందరూ. ఇంకా ఫంక్షన్స్ వాటిలో బయట పర్సనల్గా తక్కువనే. ఎందుకంటే ఫస్ట్ థింగ్ నా ప్లేస్కి వాళ్ళు రారు, నేను ఇన్వైట్ చేస్తుంటా, చాలా మంది రారు. మీ అడ్డాకి రావాలంటే కష్టంలే కొంచెం. కొంచెం ఆర్టిస్ట్లు అంటే కొంచెం ఇబ్బందే కదా ఆ ప్లేస్లో, అందుకే తక్కువ మందికి చెప్తుంటా. సూపర్. 6th ఎలిమెంట్ చేసేటప్పుడు బన్నీ బాగా వచ్చేవాడు, 6th ఎలిమెంట్ క్లబ్లో. నరేష్ అన్న బాగా వచ్చేవాడు. పాత గజాల, అనిత,
ఉన్నారా గజాల అనిత వీళ్ళందరూ టచ్ వీళ్ళు టచ్లో లేరు, ఫీమేల్స్ లేరు, బాంబే బ్యాచ్ ఎవరు టచ్లో లేరు. ఓకే. శశాంక్, నరేష్ అన్న, కయ్యూమ్, అలీ అన్న తమ్ముడు కయ్యూమ్, తర్వాత సుబ్బరాజు ఎక్కువ నాకు క్లబ్స్కి వచ్చేవారు. ఇప్పుడు బన్నీ వీళ్ళందరూ టచ్లో ఉన్నారా? ఇప్పుడు లేదు ఆయన ఇంకెక్కడ, ఇప్పుడు క్లబ్స్కి కూడా వచ్చేటట్టుంది. ఒక్కసారి 2 సార్లు వచ్చినప్పుడే గోల అయిపోయింది. ఆయన వచ్చి నా క్యాబిన్లో కూర్చున్నాడు సైలెంట్గా. టార్చర్ ఇక రండి లాక్తూ ఉంటారు, ఆడమంటుంటారు. ఎట్లుంటే సిచ్యువేషన్ తెలుసా క్లబ్స్లో. ఎలా అనిపిస్తుంది అంటే మీతో పాటు వర్క్ చేస్తున్నారు అండ్ మీరు వర్క్ చేశారు ఆయనతో, ఆర్య అలాంటి వ్యక్తి ఈరోజు నేషనల్ అవార్డు తీసుకునే స్థాయికి వచ్చేసారు పుష్ప ద్వారా. ఎందుకంటే హార్డ్ వర్కర్, ఎంత హార్డ్ వర్కర్ అంటే ఆర్య చేసేటప్పుడు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడు అసలు. చిన్న బిట్ అయినా సరే వదలడు. కెమెరామెన్ ఓకే, డైరెక్టర్ ఓకే అన్నా సరే ఒకసారి చూడు మళ్ళీ ఒకసారి పర్ఫెక్షన్, నా సేఫ్టీ కోసం అంటే మీద పెట్టుకోండి, నా సాటిస్ఫాక్షన్ కోసం ఇంకోటి చేస్తా అంటాడు. అంత హార్డ్ వర్క్. ఓకే. అంటే ఏదైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా చేస్తాడు. డెడికేషన్ ఫస్ట్ నుంచి ఉంది. ఫస్ట్ నుంచి. ఓకే. ఆర్య నేను ఇచ్చిన డేట్లు 12-13 రోజులు, ఆల్మోస్ట్ 40-50 రోజులు అయింది. అంటే రీషూట్లు మళ్ళీ కాంప్రమైజ్ అవ్వడం, అది మళ్ళీ రీషూట్లు పెట్టడం అన్నీ. అంటే ఆ క్వాలిటీ అవుట్పుట్ వచ్చే వరకు వదలడు. నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత ట్వీట్ చేయటము, కాల్ చేయటము, మెసేజ్ చేయడం. యాక్చువల్లీ వెళ్ళి కలవాలి, అదే వెయిటింగ్. సిచ్యువేషన్ చూసుకొని ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని వెళ్దామని. ఓకే. మా ఫ్రెండ్స్, మా బ్యాచ్ వాళ్ళంతా. ఒకప్పుడు చాలా ఈజీ హీరోస్ మీరందరూ కలవటం, కానీ ఇప్పుడు చాలా గోడలు వచ్చేసాయి కదా మధ్యలో. పిఆర్ఓ, మేనేజర్, ఇంకోటి ఉన్నా లేరని చెప్తారు. ఇప్పుడు చూడండి, కలుద్దాం అనుకున్నా కానీ కలవనివ్వరు. అదే చాలా చోట్ల విన్నాను నేను, నాకు తెలియదు ఎస్పెషల్లీ అది నిజమా కాదా. జరుగుతుందా? కొన్ని చోట్ల జరుగుతుంది, కొన్ని చోట్ల అట్లా లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆర్యకు ముందు గంగోత్రి, ఆర్యనే హిట్ ఆయనకి చెప్పాలంటే. ఫస్ట్ ఆర్యనే కదా. అవును. అది రాఘవేంద్రరావు గారి క్రెడిట్కి వెళ్ళిపోతుంది ఫస్ట్ పిక్చర్. సో సెకండ్ పిక్చర్లో సాంగ్స్, స్టోరీ, ఆయన హార్డ్ వర్క్, అది దాని తర్వాత అంటే చేంజెస్ ఒక్కొక్క స్టెప్ చేంజ్ తెలుస్తుంది కదా. ఇప్పుడు ఒక స్టెప్ ఈజీగా ఎక్కేస్తాం, 10th స్టెప్ మీద ఉంటే 10th స్టెప్ రైట్ పెట్టలేం కదా. ఈ స్టెప్స్ తొక్కుంటే అంటే ఉంటారు కదా స్టెప్స్ మీద, మీరు అన్నారు ఇందాక, అది కామన్, ఎక్కడైనా కామన్ అది. సో వెళ్ళి కలిసి కంగ్రాచులేషన్ చెప్పాలన్నమాట. అది దేవుడి దేవాలు వెళ్ళి కలవాలని కోరుకుంటున్నాను నేను కూడా. ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ బబ్లు. విష్ యూ గుడ్ లక్, ఫ్యూచర్ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ ఇంటర్వ్యూ ద్వారా చాలామంది మిమ్మల్ని లవ్ చేసేవాళ్ళు ఒక్కసారి మా బబ్లు ఎలా ఉన్నారు, ఏం చెప్పారని వింటారని కూడా నేను అనుకుంటున్నాను. అండ్ మళ్ళీ మంచి సినిమాలతో 23లో మళ్ళీ మాకు స్క్రీన్ మీద కనిపించాలని తప్పకుండా ప్రాజెక్ట్ అవ్వగానే మళ్ళీ మీతో ఇంకో ఇంటర్వ్యూకి వచ్చి షూర్ మొత్తం ఇంకా అన్ని క్లియర్గా మెన్షన్ చేస్తాను నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది. సూపర్. నెక్స్ట్ ఫ్యామిలీతో వద్దురు తప్పకుండా. ఎస్. థ్యాంక్ యూ బబ్లు, థ్యాంక్ యూ సో మచ్.